హాయ్ అందరికీ. ఇక్కడైతే నేను ఓల్డ్ శారీ అయితే తీసుకున్నాను. దీంతో వచ్చేసి నేను డోర్ మ్యాట్ అయితే చేస్తున్నాను. పాత చీరలు ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేసేకంటే ఇలా డోర్ మ్యాట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదైతే కలర్ అంతా వెళ్ళిపోయింది, అందుకోసం అయితే నేను ఎందుకు పరేయాలనేసి డోర్ మ్యాట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ మన చూపుడు వేలు ఉంటుంది కదండి, అక్కడికి అయితే సైజ్ తీసుకునేసేసి మనం కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే ఎలా కట్ చేసుకోవాలో చూడండి. కొద్దిగా కట్ చేసేసుకునేసి మనం ఇలాగా చింపుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం లాగితే క్లాత్ అయితే ఇలాగే వచ్చేస్తుంది. ఇక్కడ ఎండింగ్ చూడండి, మనం ఫుల్ ఎండ్లో అయితే ఇట్లా కట్ చేసేసుకోకూడదు. అక్కడ కొంచెం క్లాత్ వదిలేసేసి మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఆ సైడ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం మళ్ళీ స్టిచ్ చేసుకునే పని అయితే ఉండదు. మొత్తం క్లాత్ అయితే ఇలానే మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపించినట్టుగా క్లాత్ అయితే ఇలాగే కట్ చేసుకోండి. అక్కడ కొద్దిగా వదిలేసేసి ఇలాగ లాక్కుంటే మనకి శారీ మొత్తం ఒకే లెంత్ అయితే వస్తుంది. మధ్యలో స్టిచ్ చేసుకునే పని అయితే ఉండదు. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా కానీ సపోర్ట్కి ఒకటి పైప్ కానీ ఏదైనా నోట్బుక్ కానీ ఇలా తీసుకొని రౌండ్గా చుట్టుకొనేసేయండి. ఇలా మొత్తం చుట్టుకొనేసేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే నేను ఇంకొకటి కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ కలర్ వేస్తున్నాను. ఇక్కడ నీడిల్ నెంబర్ అయితే 10. మనం 2 శారీలు కూడా సేమ్ అయితే మెజర్మెంట్తోనే కట్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది మ్యాట్ అయితే. ఇక్కడైతే ఒక నీడిల్ తీసుకోండి. ఫస్ట్ ఒక నీడిల్ తీసుకునేసి దానికైతే ముడి వేసేసుకోండి. మనం పూలు కడతాము కదండి, అలాగా ఇలా వేసుకోవాలి. పూలు కట్టిన మాదిరిగా గంటతో పాటు 26 అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదండి, ఇంకొక నీడిల్ని అయితే తీసుకునేసి మనం వీడియోలో చూపించినట్టుగా క్లాత్ లోపలికి ఈ నీడిల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఉన్న సారీ క్లాత్ వచ్చేసేసి మళ్ళీ ఆ నీడిల్కి ఇలా చుట్టుకోవాలి. పై నుండి చుట్టుకున్న తర్వాత ఈ నీడిల్ని అయితే ఇలాగా కింద నుండి మనం ఈ శారీ క్లాత్ని అయితే పైకి తీసుకుని వచ్చేసేసి ఈ సైడ్ ఉంటుంది కదా, అలాగా ఈ క్లాత్ని మనం ఈ సైడ్ నీడిల్కి తీసుకోవాలి. వీడియోలో చూడండి, కరెక్ట్గా అర్థమవుతుంది. వీడియోలో చూపించినట్టుగా చేయండి. ఇలాగ నీడిల్ని అయితే లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలాగ పైనుండి చుట్టుకొని మళ్ళీ థ్రెడ్ని అయితే ఈ శారీ క్లాత్ని అయితే పైన తీసుకొని రావాలి. ఇలాగే చేస్తూ పోండి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ వచ్చింటే కిట్టింగ్ చేయడం ఈజీ అవుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. అలాగే లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి వెళ్ళి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఎలా నీడిల్ నుండి మనం థ్రెడ్ని అయితే బయటకు తీయాలి అనేసి. ఇక్కడైతే నేను నీడిల్ వేస్తున్నాను కదా, ఈ నీడిల్ అయితే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో అయితే వీడియో ఎండింగ్లో అయితే చెప్తానండి. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇదైతే పొడవు తక్కువ ఉంటుంది, అందుకోసం అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే మ్యాట్లు అయితే చిన్నగా వస్తుంటాయి కదా, మనకు కొంచెం పెద్దగా కావాలంటే నీడిల్ అయితే పెద్దగా ఉండాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఒక నీడిల్లోకి అంతా మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది థ్రెడ్, మళ్ళీ ఇంకొక నీడిల్ అయితే ఖాళీగా ఉంటుంది కదా. ఇలా ఒకటైతే చేశాను, చూడండి ఎలా ఉందో. ఇదైతే స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి రౌండ్ అండి, చూపిస్తాను చూడండి. అది కూడా ఈ రౌండ్ అయితే ఇలా ఉంటుంది. ఇదే వేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ పోవాలి. ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఇక్కడ స్ట్రైట్ అయితే స్ట్రైట్గా ఊరికే వేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇది ఈజీగా ఉంటుంది స్ట్రైట్గా అయితే. ఈ రౌండ్ రావాలంటే ఎలానో చూపిస్తా చూడండి వీడియోలో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తున్నారు కదా,
ఇలా ఎండింగ్ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో 2 మిగులుతాయి కదండి, ఈ 2 ఉంటాయి కదా, ఈ 2 అయితే అలానే పెట్టుకునేసేసి నీడిల్ అయితే టర్న్ చేసుకోవాలి. ఈ రెండింటిని స్కిప్ చేసేసుకోండి. స్కిప్ చేసుకున్న తర్వాత నీడిల్ని అయితే ఇలా టర్న్ చేసుకునేసి 2 నీడిల్స్ని టర్న్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని అయితే ఈ సైడ్కి వేసేసుకొని మళ్ళీ ఈ సైడ్కే వేసుకుంటూ పోవాలి. రిటర్న్ మళ్ళీ పైకి వేసుకుంటూ పోవాలి. ఇలానే ప్రతి ఒక్క ఇలాగ వేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వస్తాం కదా, నేను వేసుకుంటూ అప్పుడు 4 స్కిప్ చేయాలి. మళ్ళీ 6, మళ్ళీ 8, మళ్ళీ 10, మళ్ళీ 12, 14, 16, 18, 20, 22, 24, 26 వరకు స్కిప్ చేసుకుంటూ పోవాలి. మనం 26 కదా వేసాం స్టార్టింగ్లో, అంతవరకు మనం స్కిప్ చేసుకుంటూ పోతే మనకి రౌండ్ షేప్ అయితే వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే అర్థం అవ్వదు. వీడియో అయితే ఎండ్ వరకు అలాగే చూడండి. ఇక్కడైతే చూడండి, మనం ఫస్ట్లో 2 అయితే వదిలేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 4 వదిలేయాలి. మీకు గుర్తుండదంటే అక్కడ పిన్ వేసేసుకోండి, ఇక్కడ వచ్చిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి అనేసి. పిన్ వేసుకుంటే అయితే గుర్తుంటుంది. ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత 4 అయితే స్కిప్ చేసుకోవాలి. ఇక్కడ స్కిప్ చేసుకోండి, ఇలా టర్న్ చేసుకునేసి స్కిప్ చేసేసుకొని మళ్ళీ అలాగే పైకైతే వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ ఇక్కడ కిందకి వేసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ 4 ఇక్కడ వదిలేసాం కాబట్టి మళ్ళీ టైం 6 వదిలేయాలి. అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే నేను ఇక్కడ వరకు వేసేసాను, మీకు వీడియో అయితే చూపించలేదు. ఇక్కడ నేను 22 దగ్గర అయితే పిన్ వేసాను చూడండి. ఇలా పిన్ వేసుకుంటే మనం టర్న్ చేసుకునేకి కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ తర్వాతకి కౌంట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చూడండి, 22 దగ్గర అయితే పిన్ వేసాను కదా, ఇప్పుడు మనం టర్న్ చేసేసుకునేసి థ్రెడ్ని అయితే ఈ శారీ క్లాత్ని అయితే ఈ సైడ్ వేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి పైకి వేసేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, స్టార్టింగ్ నుంచి ఇలానే చేసుకోవాలి. అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ 22 దగ్గర మనం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 24 దగ్గర వేసుకోవాలి కదా, అందుకే నేను ముందుగానే వేసేసుకుంటున్నా. పిన్ 2 టైమ్స్ వేసుకున్న తర్వాత పై 2 మిగులుతాయి కదా, అక్కడ వేసేసుకుంటున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎండ్కి అయితే వచ్చేసేసింది. ఇక్కడ 24 అయితే స్కిప్ చేసేసినాం. ఇక్కడ 24 అయితే స్కిప్ చేసేసి టర్న్ చేసుకోవాలి. క్లాత్ని అయితే ఈ సైడ్ వేసుకునేసేసి మళ్ళీ పైకి అయితే 2 టైమ్స్ వేసుకునేస్తే ఎండింగ్ ఇది. ఈ 26th ఎండింగ్. ఇక్కడేమి ఇంకా స్కిప్ చేసేది అయితే ఏం లేదు, ఎండింగ్ అయిపోయింది కదా.
చూసాం కదా, ఇలాంటిదైతే ఇలాగ ఎండింగ్ వరకు మనం ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది. ఇలాంటివి వచ్చేసి మనం టోటల్ 12 అయితే వేసుకోవాలి. 12 వేసుకుంటే మనకు ఫుల్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. కౌంట్ చేసుకుంటూ ఉండండి. 12 ఇలా వేసుకున్నాం కదా, 2 నుండి లాస్ట్ 24 వరకు ఎండింగ్ అవుతుంది కదా, స్కిప్ చేసుకుంటూ పోతే అక్కడికి 1. ఇలాంటిదే మళ్ళీ ఇంకొకటి వేయాలి. సేమ్ ప్రాసెస్సే వేసుకుంటూ వెళ్ళండి. ఇలాంటివి 12 వేస్తే మనకి రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ గుల్లగా వస్తుంది. 12 అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ మొత్తం మనమైతే వేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమీ స్కిప్ చేసే పని ఉండదు, ఫుల్ వేసుకోవాలి. 26 ఫుల్ వేసేసుకున్న తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి 2 స్కిప్ చేయాలి. థర్డ్ లైన్ వచ్చేసి 4 అట్లా స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా వీడియోని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే ఛానల్లో అయితే ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు యూస్ఫుల్ అయితే ఒకసారి చూడండి. నేను చెప్పే విధానం కానీ లేకపోతే నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదా ఎలా వేయాలో, ఏదైనా కానీ మీకు అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఏమైనా రాంగ్ ఉంటే నేనైతే సెర్చ్ చేసుకుంటాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆర్చ్లో అయితే నేను ఫుల్ వేసేసుకున్న తర్వాత ఇది సెకండ్ ఆర్చ్లో సెకండ్ లైన్ అండి. ఇక్కడ పైకి అయితే వేసుకుంటూ వెళ్తున్నాను కదా, ముందుగానే టూ స్కిప్ చేయాలి కాబట్టి అక్కడ పిన్ వేసేసుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేతాడు గుర్తుంటుందనేసి ఇక్కడ పిన్ వేసుకున్నాను చూడండి. అలాగా అంతే, ఇలాగే రౌండ్ అయితే వస్తుంది. ఇలా వేసుకుంటూ వెళ్తే మనం టోటల్ 12 వేసుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ రౌండ్ ఇది, సెకండ్ రౌండ్ అయితే వేసేసాను. థర్డ్ రౌండ్ ఇలా అయితే రౌండ్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే ఈ క్లాత్ని కట్ చేసుకుని నెక్స్ట్ వేరే క్లాత్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇక్కడైతే వేరే క్లాత్ తీసేసుకొని మనం సూది దారం తీసుకుని అటాచ్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే నీడిల్ని అయితే ఎలా రెడీ చేసుకోవాలని చెప్పాను కదండి. అది వచ్చేసి ఇలాంటి ఒక నీడిల్ ఏదైనా ఉంటే మీ దగ్గర కడ్డీ లాంటిది ఉంటుంది కదండి, ఇదైతే అల్యూమినియం అనుకుంటాను. ఇలాంటిదైతే నాకు మా ఇంట్లో ఉంటే తీసుకున్నానండి. ఇవి మీకు ఎక్కడైనా మీ దగ్గరలో ఎక్కడైనా దొరికితే మామూలుగా తీసుకోండి. ఇలాంటివి తీసుకునేసేసి మనం అయితే ఏమైనా రఫ్ ఉంటుంది కదండి, సిమెంట్ నేల కానీ ఏదైనా అలాంటిది దగ్గర ఇలాగా సుదిగా మనం అయితే ఇట్లా రఫ్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వంచుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మనం థ్రెడ్ ఇట్లా వేసేటప్పుడు శారీ కానీ అది ఇక్కడ లాస్ట్కి వెళ్ళి రాకుండా అలా అయితే చేసుకోవాలి. ఇక్కడ 2 శారీస్ని అయితే నీడిల్తో స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది థర్డ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు 4th రౌండ్ అయితే వేస్తున్నాము. 4th రౌండ్ కూడా ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ అయితే ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి రౌండ్ వచ్చేంత వరకు. టోటల్ అయితే 12 వేసుకోవాలి. 1 కలర్ శారీ వచ్చేసి నేను 3 టైమ్స్ వేసుకుంటున్నాను స్టెప్స్. ఇక్కడ ఈ కలర్ శారీతో కూడా నేను 3 టైమ్స్ వేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ ఇంకొక కలర్ ఉంది కదా, ఆ శారీ తీసుకొని మళ్ళీ 3 టైమ్స్ అలా వేసుకుంటూ పోండి. మీకు కావాలంటే వేరే డిజైన్ కావాలంటే ఒక స్టెప్ అయిన తర్వాత మళ్ళీ వేరే శారీ అయితే అటాచ్ చేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర అలాంటివి ఉన్నాయి, అందుకోసమే ఈ స్టైల్ అయితే వేసుకుంటున్నాను. ఈ డిజైన్ అయితే బాగుంటుందని. మ్యాట్లో అయితే ఒకే కలర్ అయితే రావాలనుకుంటే ఒకే శారీతో అయితే వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం స్టెప్ 36 తీసుకున్నాం కదా, ఒక 26 తీసుకున్నాం కదా, 20 అలా తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మ్యాట్ సన్నగా అయితే వస్తుంది. ఒక శారీ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది 20 తీసుకుంటే. ఇలా 4 స్టెప్ అయింది, 5 స్టెప్ అయిపోయింది. ఇక్కడ 6 స్టెప్స్ అయిపోయినాయి. హాఫ్ అయితే అయిపోయింది. హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకా హాఫ్ అయితే నేనైతే వేసేసుకున్నాను. ఇలా 12 వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్లాత్ని అయితే కట్ చేసేసుకొనేసి ఈ నీడిల్ అయితే తీసేసుకోవాలండి. పక్కనకి తీసేసుకునేసి మళ్ళీ ఇలాంటి దబ్బలం ఉంటుంది కదండి, అలాంటి దాన్ని ఒక క్లాత్కి అయితే మనం ఎక్కించుకునేసేసి క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఆ ఎండింగ్ ఈ ఎండింగ్ అయితే మనం అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ క్లాత్ని అయితే తీసేసుకునేసి పక్కనకి ముడి వేసేసుకోండి. గట్టిగా ముడి వేసేసుకునేసి మళ్ళీ ఆ దబ్బలంకి అయితే మళ్ళీ క్లాత్ని అయితే ఎక్కించుకునేసేసి ఆ సైడ్ ఈ సైడ్ అయితే క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఎండింగ్ వరకు చేసేసుకుంటూ వెళ్ళండి.
ఇలాంటి దప్పలం అయితే మీ ఇంట్లో లేకపోతే పెద్ద నీడిల్ ఉంటుంది కదండి, అది తీసుకునేసేసి ఆ నీడిల్లోకి అయితే క్లాత్ అయితే వెళ్ళదు కాబట్టి మనం మామూలుగా రైస్ ప్యాకెట్ పైన ఫస్ట్ దారం వస్తుంది కదండి, మనం క్లోజ్ చేసింటారు, ఆ దారం తీసుకునేసి ఆ నీడిల్కి అయితే వెక్కించుకొని ఇలా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక దప్పలం ఉంటే దీంతోనే చేసుకోండి, బాగుంటుంది. ఇలాగ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్లో కొద్దిగా క్లాత్ మిగిల్చాను కదా, ఎండింగ్ కట్ చేసినప్పుడు అది రెండు కలిపి మనం ముడి వేసేసుకోవాలి, అంతేనండి. పాత శారీతో అయితే డోర్ మ్యాట్ రెడీ. ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్రెడీ వేసిన మ్యాట్స్ అయితే చూపించాను కదండి, అవైతే నేను 4 years అయింది వేసి, కానీ అలానే ఉన్నాయి.